ఒకవైపు లిక్కర్ కేసు కీలక దశకు చేరుకున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి నిన్న కూడా అన్యాయంగా కేసు పెట్టారు. చెవిరెడ్డికి ఏం సంబంధం, మిథున్ రెడ్డికి ఏం సంబంధం, ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఆయన మాట్లాడిన మాటలు అసలు ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి అతను ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ అతనికి మెంటల్ ఇది సరిగా లేదు. నేనున్నాను, నన్ను మీరు క్వశ్చన్ వేస్తున్నారు, మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, వేరే ఇల్లు ఉన్నారు, మమ్మల్ని అరెస్ట్ చేయలేదే, మమ్మల్ని సిట్టోళ్ళు మమ్మల్ని చేయలేదే లేదు. ఇప్పుడు ఇంకా ఎమ్మెల్యేలు ఉన్నారుగా, గత ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మరి వాళ్ళందరి దగ్గర వాళ్ళందరిని ఎందుకు సిట్ అధికారులు విచారించట్లేదు? ఈ ఒక్క క్లూని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అర్థం చేయలేకపోతున్నాడు? ఒక మాజీ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి రాష్ట్రాన్ని ఈ 10 మందినే ఎందుకు సిట్ అధికారులు అరెస్ట్ చేస్తున్నారు, తక్కిన వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేదని ఎందుకు ఆ పరిజ్ఞానం రావట్లా? కర్త కర్మ క్రియ ఎవడు? మన దేవతలు అందరూ పార్వతి, విష్ణుమూర్తి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు ముగ్గురేగా. మరి ఇందుట్లో కూడా ముగ్గురు ఉండబట్టే కదా ఇంతమంది ముగ్గురులో ఒక 15 మంది తయారయ్యారు మొత్తం. మరి ఇలా చుట్టే ఎందుకు నడుస్తుంది? ఇక వైఎస్ఆర్సీపీ వీళ్ళు తప్పితే నాయకులు లేరా రాష్ట్రంలో? ఎమ్మెల్యేలకు గెలవలేదా? మరి గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా. ఏమిటి ఇదంతా దేనికి? ఆయన అదేదో భ్రమలా ఉన్నాడండి. ఇప్పుడు సిట్ అంటే అంత తేలిగ్గా చేయరండి ఎవరినైనా సరే. చట్టం, న్యాయం, ధర్మం ఇవి కాపాడటానికే వాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ సేకరించి కోర్టులో పెడితే కోర్టులు జ్యుడిషియల్ చేసిన వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారమే వీళ్ళు అడుగులేస్తారే తప్పితే వీళ్ళు వ్యక్తిగతంగా ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉందనో లేకపోతే గతంలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉందో వాళ్ళు వ్యక్తిగతంగా పాల్పడింది ఎవరో ప్రజలకు తెలుసు. ఎవరిని హింసించాలో ఎవరిని హింసించారో కూడా గత 5 సంవత్సరాలు ఇప్పుడున్న సంవత్సరాల్లో ప్రజలు గమనిస్తున్నారు. వ్యక్తిగత కక్షలు దిగుతున్నారా లేకపోతే న్యాయ వ్యవస్థను న్యాయంగా దాన్ని ఖండిస్తున్నారనేది ప్రజలకు తెలుసు అండి. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపోయినా. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ లిక్కర్ స్కామ్ అనేది అసలు జరగలేదు, ఓన్లీ కల్పిత కథ మాత్రమే అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి పదే చెబుతున్నాడు. మళ్ళీ ఆయనే చెప్తుంది ఏంటంటే అరెస్ట్ అయితే ఏముంది, 4 రోజులు కాకపోతే 40 రోజుల్లో బయటకు వస్తాడు, ఏమైంది తిరిగి కోడగొట్టిన బంతిలాగా ఎగిరి పడతాడు అంటున్నాడు కదా. మరి ఇప్పుడు వీళ్ళ కొడుకుని అప్పుడు వారెంట్ పెట్టినప్పుడు అప్పుడే అన్నాడు, మేము ఇటు కూడా జైలుకి వెళ్ళటం ఖాయమని మేము సిద్ధమై ఉన్నాము, దానికి మాకేం బాధ లేదని. అంటే వాళ్ళకి ఇప్పుడు తప్పు చేసిన వాడికి ఏదో ఒక్క పనుకునే ముందైనా నేను ఈ తప్పు చేశాను అనేది, నాది ఈ తప్పు నేను ఎట్టా దిద్దుకోవాలని చెప్పి తప్పుడు అడుగులు వేయడానికి ఆ తప్పులోనే నడుస్తాడు. ఈ సకల శాఖ మంత్రి గారు, మాజీ సకల శాఖ మంత్రి గారు, రాష్ట్రం మొత్తం ఈయనలేండి. ఒక ముఖ్యమంత్రి తప్పితే ఆర్థిక మంత్రి ఆయనే, హోంశాఖ మంత్రి అది, రెవెన్యూ మంత్రి ఆయనే, ఇక నీటిపారుదల శాఖ మంత్రి కూడా ఆయనే. అన్ని శాఖలకు సంబంధించిన మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సరే, ఆయన కొడుకు సాక్షి పేపర్కి ఈటికిలు ఆయన ఒక ప్రధాన ఇది. వాళ్ళ కుటుంబం తప్పితే వేరే ఇదేమి లేదు. ఒక బొమ్మ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ బొమ్మ అది ఏం చేస్తానంటే డైరెక్టర్లో నిర్మాత ఒకరు, డైరెక్టర్ ఒకరు, యాక్షన్ ఒకరు, ఈ ముగ్గురు కలయికలోనే ఈ సిట్ అధికారులు ఇవాళ తెల్లారగట్ట హైదరాబాద్లో 11 కోట్లు పట్టుకుని, ఇది 3,500 కోట్లు ఏందండి, దగ్గర 18,000 కోట్ల పైన ఉంది ఈ కుంభకోణం. ఇప్పుడు దొరికింది రవ్వంతా, దొరకాల్సింది కొండంతా, ఇంకా వెలికి తీయాల్సింది దొరికింది. ఇక వీళ్ళని తప్పియటం ఎవడ వల్ల కాదు. ఇది కుంభకోణం అనేది ఇంకో 5-6 రోజుల్లో మొత్తం బయటపడిద్దండి. ఇంకా అసలు మొత్తం అమౌంట్ ఎంత, ఎక్కడెక్కడ ఉందో కూడా మొత్తం బయటకు వస్తాయి. దాన్ని ఎవడో తప్పించలేడు. ఒకవేళ చంద్రబాబుకు గవర్నమెంట్లో కూడా ఇయ్యాల అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా, మంత్రులు కూడా ఇప్పుడు ఎదుటి వాడికి ఏలు చూపించినప్పుడు మనకలి కూడా ఏలు చూస్తుంది. అదే ప్రతి ఒక్కళ్ళు గమనించుకోవాలి. అంటే ఇది మేము వాళ్ళకి ఇప్పుడున్న అధికార పార్టీ చంద్రబాబుకి విఘ్నత గురించి చెప్పాల్సిన పని లేదు, ఆయనకి చెప్పాల్సినంత అగాత్యం కూడా ఎవరికి రాదు. ఎందుకంటే ఆయన చాలా నీతిమంతుడు కాబట్టే ఇన్ని మంది విమర్శలు చేసినా ఎన్ని చేసినా ఎక్కడ ఆయన మీద
ఒక్క రేణువంత తప్పు కూడా చూపించి ఆయన లోన పెట్టలేకపోయిన చరిత్ర ఇలా భారతదేశంలో ఒక్క మన ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మీదే ఉంది. మొన్న కూడా అరెస్ట్ చేశారు కదా వాళ్ళు, 53 రోజులు జైల్లో పెట్టారు. మరి అందులో తప్పులేదంటారా? ఇప్పుడు అదే ఆ కక్షతోటే ఇప్పుడు ఈ కక్ష అంతా తీర్చుకుంటున్నాడు మరి అంటున్నారు కదా. మరి ఇప్పుడు దాన్ని చంద్రబాబు 40 రోజులు జైల్లో పెట్టారు. ఏ గుంజాను 3 గంటలకి, ఏది అర్ధరాత్రి. అది ఎట్లా పెట్టారో ఎట్లా చేసిందో అవతల దాన్ని ఏంటంటారండి, వాళ్ళు నేర్పిన వాళ్ళు కూడా చెప్పారు ఇదంతా ఫ్రాడు, ఇది చేయలేదు చంద్రబాబు నాయుడు, కరెక్ట్గా జరిగిందని వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కోర్టుకు కూడా. అలాంటి పరిస్థితుల్లో కక్ష సాధింపు, ఎందుకంటే ఈయన మైలేజ్ కోసం ఏదో చంద్రబాబు నాయుడిని జైలుకి పంపిస్తే నాకేదో మైలేజ్ పెరిగిద్దని ఒక దుఃఖప్రదంతో కక్ష సాధింపు చర్యకి తీసుకున్నాడు. కాబట్టి ఆ ధోరణిలో వాళ్ళు ఉంటారు. ఇక ప్రతిదీ వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మేము తప్పు చేయలేదు, మాకు తెలియదు అనే నిదానంతో పుట్టింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రతిపక్షం కూడా ఎన్ని హామీలు ఇచ్చాడో, ఎన్ని ఇది చేశాడో. ఇలా నెల్లూరు పర్యటనకు పోతున్నాడు. ఏ ముఖం పెట్టుకుని నెల్లూరు పర్యటనకు వెళ్తానంటున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు అర్థం కావట్లా. ఇప్పుడు తన సిట్టుకి మేము ఎవరు చేయలేదు, ఎన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఏం చేయలేదని చెబుతున్నారుగా. మళ్ళీ అనిల్ కుమార్ యాదవ్ గారు బుల్లెట్ దిగింది ఎప్పుడు వచ్చామా అని కాదు. అబ్బా ఆయన అయితే అసలు మరి ఈ సినిమాలో డైరెక్టర్ హీరోలు కూడా అట్లా చేయండి యాక్షన్. మన అనిల్ కుమార్ యాదవ్ గారు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి గారు, అబ్బాయి ఏం హావభావాలు. దిగిందా లేదా అంటూ మళ్ళీ ఇంకో పక్కన చూస్తే ఎవరికి భయపడమంటూ మరి కేసు పెట్టగానే ఎందుకు పరారీలో ఉన్నారంటారు. మరి ఇప్పుడు ఈయన ఎక్కడ దాక్కున్నాడు ఎవడు తెలీదు, దొరుకుతాడు. ఈ ఆడికి పోతాడండి. కానీ ఎలక ఇప్పుడు గనేల్లో దాక్కునేది ఏది రేత్రి వరి దుబ్బులు కొడటానికి. ఎన్నాళ్ళు దాక్కునేది రైతు గులికలేస్తాడు, పొగ పెడతాడు, దాన్ని చివరికి మట్ట కోసి పెట్టి కత్తిరి పెడతాడు, తాటాకు పుట్ట పెట్టి కత్తిరి పెడతాడు, కొద్దిగా కసక్కని కరికిద్ది. అట్టనే ఈ అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడ దాక్కున్నా రావాల్సిందే. ఏంది ఆయనకి నర్సరాపేట ఎంపీ టికెట్ ఇచ్చారు కదా, ఆయన ఏం ప్రగల్భాలకు పలిగాడు. 175కు 175 అని చెప్పి నేను ఛాలెంజ్ చేసి మీసం తీసుకుంటా అన్నాడు, నేను రాజీనామా చేస్తా అన్నాడు. ఏమైంది? ఇవన్నీ కాదు. ఇప్పుడు ఏదైతే కనుక మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారో, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏదైతే కనుక ఏదైతే పెద్దిరెడ్డి మీద ఉన్న కోపం మీదతోనే చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చేస్తున్నారు. పాపం మా అబ్బాయిని టెర్రరిస్ట్ కంటే దారుణంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు లోపలంటూ వాళ్ళ తల్లిగారు కూడా బాధపడుతున్నారు కదా. మరి ఇప్పుడు ప్రభుత్వ భూములు ఆడ ఉన్నది 8 ఎకరాలకైతే ఈయనకి 80,000 ఎకరం 80 ఎకరం ఎట్లా వచ్చిందండి అది సిటీ ఇదంతా మరి ల్యాండ్ పూలింగ్ మొత్తం వాళ్ళ దాన్ని ఎంక్వైరీ తీస్తేనే కదా, కలెక్టర్ ఆర్డర్తోనే కదా అంత బయటపడింది. మరి అంత భూమిని ఎందుకు అబ్బా కొడుకులు ఆక్రమించుకున్నారు, ప్యాలెస్ ఎందుకు కట్టుకున్నాడు. అట్టానే సజ్జల రామకృష్ణారెడ్డి కడప జిల్లాలో పులివెందుల్లో ఎన్ని ఎకరాలు ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నాడు. ఎవరు దగ్గర ఏంది 80 ఎకరం దాకా ఆక్రమించుకుంటూ అరటి తోటలు నాటాడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఒకప్పుడు వైఎస్ఆర్ రాఘరెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా ఇలాంటి ప్రక్రియ వస్తే ఆయన అసెంబ్లీలో సాక్షిగా నాకు కలిసిందే, నేను ప్రభుత్వానికి ఇస్తున్న గరణాగా చెప్పాడు. గరణా మనిషి ఒకవేళ తప్పు చేసినా తప్పు ఒప్పుకున్న నీతిమంతుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. వీళ్ళు అట్టగాదే తప్పు చేస్తారు, కొంపలు కూలుస్తారు, కక్ష రాజకీయాలు చేస్తారు. మేము చేయలేదు, పలానా ఆయన చేశాడు. మొన్న చంద్రబాబు నాయుడు గారు గొడ్డల పెట్టి వివేకానంద రెడ్డి గారి ఇంటికి వెళ్ళి నరికాడా, కొడుకు నరికాడా, లోకేష్ గారు నరికాడా, లేకపోతే వీళ్ళందరూ నరికారా? మరి పేపర్లో ఆ గొడ్డలు పట్టుకొని ఆ సీన్ ఎందుకు క్రియేట్? ఇప్పుడు ఒక డిబేట్లో మూర్తి గారి డిబేట్లో చంద్రబాబు నాయుడు మామూలుగా ఒక క్వశ్చన్ వేస్తుంటే దాన్ని మార్పింగ్ చేసి ఎంత హీనంగా తయారవుతున్నారండి. ఎందుకు ఇది? ఎవరి కోసం ఇది? ఒక ముఖ్యమంత్రిగా ఆయన మళ్ళీ రావాలంటే నీతిగా రావాలే తప్ప ఇక్కడంటే ఒక్కరి బదులతో వస్తే అది ఎప్పటికీ పతనమే.